ఎలక్షన్స్లో అప్పుడు బాగా నోటెడ్ అయిన ఒక విషయం ఏంటంటే రెడ్ బుక్. లోకేష్ రెడ్ బుక్ అంటే ఇందులో మీ అందరి జాతకాలు ఉన్నాయని లోకేష్ గారు చెప్పటం. ఇప్పుడు ఆ రెడ్ బుక్కి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ చూసి భయపడుతున్నాడు. ఆయన మొన్న కూడా అన్నారు, రెడ్ బుక్లో పేర్లు రాసుకుని మా పైన దాడులు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఆ రెడ్ బుక్ అంటే ఏంటి? ఈవెన్ లోకేష్ గారు కూడా దాని గురించి వివరణ ఇచ్చారు, రెడ్ బుక్ అంటే ఇది అని. అంటే ఆ రోజున లోకేష్ గారు యోగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది అధికారులు, రెవెన్యూ వారు కానివ్వండి, పోలీసు వ్యవస్థ కానివ్వండి, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. పోలీస్ శాఖ వారు పర్మిషన్లు ఇవ్వకుండా, రెవెన్యూ వారు టెంట్లను తొలగించటం, అలానే స్టేజ్లను ధ్వంసం చేయటం, అలానే తనకు ఆఖరికి స్టూల్ మీద నుంచుని మాట్లాడుతుంటే కూడా స్టూల్ లాగేయటం, అలాంటివి చాలా చేశారు. అలా ఆ రోజున ఎవడైతే అధికార దుర్వినియోగం చేసిన అధికారి ఎవరైతే ఉన్నారో, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏ అధికారి అయినా సరే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ రికార్డ్ చేశారు లోకేష్ గారు. ఎందుకంటే మీరు అధికార యంత్రాంగానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. మీకు ప్రజలు జీతం ఇచ్చేది, ప్రభుత్వాలు జీతం ఇచ్చేది ప్రజల కోసం పనిచేయమని, కానీ ప్రభుత్వాల కోసం కాదు, వ్యక్తుల కోసం కాదు అని పదే పదే చెప్పాడు లోకేష్ గారు. అయితే తర్వాత వాళ్ళల్లో ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేకపోతే పోలీస్ వారా, లేకపోతే రెవెన్యూనా, లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్స్ అని చూస్తే దాంట్లో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అలానే తప్పు చేసిన, అవినీతి చేసిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు. గన్నవరంలో చుట్టుపక్కల కొండలు తవ్వాడు, చెరువులు తవ్వాడు, మట్టి నమ్ముకున్నాడు, ప్యాకెట్ క్లబ్బులు పెట్టించాడు, గుడివాడలో క్యాసినోలు పెట్టించాడు, ఇష్టం వచ్చినట్టు గంజాయిని అక్రమ రవాణా చేశారు. ఇవన్నీ ఉన్నాయి. అలా తప్పు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఆ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ అవుద్దా అంటే అదేమీ ఓపెన్ అవ్వటానికి దానికి సినిమా డేట్, రిలీజ్ డేట్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ. అది ఎందుకంటే మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూసుకుంటే, ఇప్పుడు మొన్న పోలీసులు చూసుకుంటే ఎవడైతే తప్పు చేశాడో వాడికి ఆ విధమైన శిక్ష పబ్లిక్గా చేయాల్సిన అవసరం లేదు. అది వీడికి శిక్ష వేస్తున్నాం, వీడు ఆ రెడ్ బుక్లో ఉన్నాడు, ఫలానా రోజు ఇది చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడికి వాడు అంతరాత్మకు తెలుసు. వాడు ఎక్కడ తప్పు చేశాడు, ఎలా తప్పు చేశాడు, ఎందుకు తప్పు చేశాడు, వాడికి ఆ శిక్ష పడినోడికి తెలుసు. పబ్లిక్ ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరైతే అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు, ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. ఆ రోజు యోగలం గన్నవరంలో మీటింగ్ జరుగుతుంటే కూడా నెక్స్ట్ డే వల్లభనేని వంశీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఉన్నాడు. అంటే ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ శాంతి భద్రతలను కాపాడుతూ ఇలాంటి అక్రమార్కుల్ని జైలుకు పంపించడమే రెడ్ బుక్ ఉద్దేశం. అంతేగాని ఆ రెడ్ బుక్ని ఒక రిలీజ్ డేట్ లాగా ప్రతి ఫ్రైడే, శుక్రవారం సినిమా రిలీజ్ అయినట్టు రిలీజ్ చేయాల్సిన పని లేదండి. తన పని తను చేసుకెళ్తుంది. ఎందుకంటే రెడ్ బుక్లో ఎవరి నేమ్ ఉంది, ఎవరి నేమ్ లేదు అని రివీల్ చేయాల్సిన అవసరం లోకేష్ గారికి లేదు, అలానే కూటమి ప్రభుత్వానికి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ని ప్రస్తావించడం అంటే అందులో వాళ్ళ పేర్లు ఉన్నాయని కక్ష సాధింపు చర్య అంటాడు. అంటే ఒకటి, వాళ్ళు అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ రెడ్ బుక్లో ఆల్రెడీ పేర్లు ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకటేనండి, ఒక 10th క్లాస్ అయినా, లేదా ఒక ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ అయినా ఎగ్జామ్ రాస్తే కష్టపడి చదివినోడికి పాస్ మార్కులు వస్తాయి, పాస్ అవుతాడని నమ్మకం ఉండదు. వాడెళ్ళి ఆ రోజు లిస్టులో పేరు చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకు లేదు? ఆల్రెడీ వాడికి పాస్ అవుతాడని నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఉన్నప్పుడు వచ్చే మార్క్ షీట్స్ని బట్టో, లేదంటే ఆ రోజు వచ్చే మార్క్స్ రిజల్ట్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ బుక్లో పేరు ఉందని వీళ్ళే అపోహపడిపోతున్నారు, భయంతో ఉన్నారు. భయంతో ఉన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళల్లో 195 మంది ఆ భయంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ పేరు ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోనివ్వండి, తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆ భయంతో ఉన్నారు, ఆ భయంతో బతకాలి వాళ్ళు. ఈ 5 ఏళ్ళు అదే భయంతో బతకాలి వాళ్ళు. సో ఆ రెడ్ బుక్ని ఎక్కడ రివీల్ చేయాల్సిన అవసరం లేదు, పబ్లిష్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, మీడియాకి ఇవ్వాల్సిన అంతకన్నా లేదు. అది లోకేష్ గారు వ్యక్తిగత బుక్, అది రెడ్ బుక్ అనేది. ఆ భయం అలాగే ఉండాలి. వాళ్ళకి తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అది రెడ్ బుక్ కాన్సెప్ట్ అదే. మీరు ఎన్ని మాట్లాడుకున్నా రెడ్ బుక్ కాన్సెప్ట్ అదే. నేమ్స్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు, బయటికి పబ్లిష్ చేయాల్సిన పని లేదు. తప్పు చేసిన వాడి అంతరాత్మకు తెలుసు. పోలీస్ అధికారి అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా,
ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే తప్పు చేసిన వాడికి తెలుసు, వాడికి తెలిస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ పొలిటికల్ డిస్కషన్. దీనిపైన మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యామని దీన్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్.